ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అన్నవరం పుణ్యక్షేత్రం దగ్గరలో ఉండే మహోజ్వల ఆశ్రమం నుంచి బాబా మహాదేవ్ గారు మన స్టూడియోకి వచ్చారు. మన ఆహ్వానాన్ని మన్నించి అక్కడ అన్నవరం నుంచి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆయన ఆధ్యాత్మిక చింతన గురించి, ఆయన జీవిత ప్రయాణం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే బాబా గారు. సార్ నమస్కారం సార్. మొట్టమొదటి ప్రశ్న, అంటే మాలాగానే మీరు కూడా సేమ్ జన్మ. మేమంటే రకరకాల టర్మ్స్ చదువుకున్నాము, జర్నలిజం అది. ఇలాంటి మామూలు మడకలో నుంచి మీరు అతి చిన్న వయసులోనే దారి తప్పారు. ఆధ్యాత్మిక చింతన వైపు ఎందుకు వెళ్ళాలనిపించింది? ఏదైనా బలమైన కారణం ఉందా? అనేక కారణాలు, ఒక కారణం కాదు, అనేక కారణాలు. అంటే ఇప్పటికిప్పుడే, అంటే మాలాగే మీరు కూడా సాధారణ జన్మ, మా జన్మ మీ జన్మ అన్నారు కదా, అలాగే ఈ జన్మ అనే పదానికే వెనక ముందు కూడా ఉంది. అనేక జన్మలు దాటిన తర్వాత ఈ జన్మకు వచ్చాము. ఈ జన్మ గడిచిన తర్వాత మరో జన్మకు ఖచ్చితంగా వెళ్తూ ఉన్నాం. ఈ జన్మ పరంపర అనేది ఉంది, అది అన్ని మతాలు ఒప్పుకుంటున్నటువంటి వాస్తవమైనటువంటి నిజం ఇది. కాబట్టి అలాగే గతంలో నేను గడిచిన జన్మల్లో చేసినటువంటి సాధన వల్ల, అప్పుడు నేను పొందినటువంటి అనుభవాల వలన ఇప్పుడు ఈ జన్మలో ఈ మార్పు ఇలా వచ్చి ఉండొచ్చు, అది అవకాశం ఉంటుంది. అలా అని మీరు భావిస్తున్నారు? భావన కాదు, అదే నిజం. అంటే ఈ జన్మ తర్వాత ఇంకొక జన్మ, ఇంకొక జన్మ తర్వాత ఇంకొక జన్మ అని పురాణాల్లో, ఇతిహాసాల్లో మాత్రమే ఉంది, కానీ ఉంటుంది. శాస్త్రీయంగా అది రుజువు కాలేదు. శాస్త్రీయంగా నిరూపణ కాలేదు అనడానికి ఏంటంటే, నిరూపణ ఈ జన్మ తీసుకున్న వ్యక్తి మళ్ళీ వచ్చాడా లేదా అని ఎవరు నిరూపిస్తారు? అదే దేహంతో మళ్ళీ ఉంటే నిరూపించడానికి అవుతుంది. అలా కాకుండా దేహం మళ్ళీ అంతర్ధానం అయిపోతుంది కదా. కాకపోతే జన్మ అనేది ఎవరికి? మన మేధస్సుకి, శరీరానికి కాదు. శరీరం అప్పుడు శిథిలమైపోతుంది. ఇది పాంచభౌతికం, 5 మూలకాలతో ఏర్పడినటువంటి ఈ శరీరం మరణిస్తుంది, కానీ లోపల ఉన్నటువంటి మేధస్సు ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో, దానికి మరణం లేదు. ఎప్పటికీ ఆ జ్ఞానం నిరంతరం ఉంటుంది, జన్మించదు అది. కానీ దేహం మాత్రం జన్మిస్తుంది, మరణిస్తుంది. అలాగే ఈ జన్మలోకి వచ్చిన తర్వాత మన అనుభవాల సారానికి అనుగుణంగా ఈ లౌకికంలో ఇదే ప్రపంచం, ఇంకేదీ లేదు, అంటే వెనక లేదు, ముందు లేదు, ఇప్పుడే, ఈ రోజే, ఇక్కడే అనుకుని జీవిస్తూ ఉంటే సహజమైనటువంటి జీవన విధానం అది. ఒక గ్లామర్ ఫీల్డ్ గా కానీ, ఒక రాజకీయంగా కానీ, లేకపోతే సినిమా పరంగా కానీ, సాధారణమైనటువంటి గృహస్థ జీవనం కానీ గడుపుతుండే వాళ్ళలో మాక్సిమం చాలా మంది 99% అలాగే అనుకుంటారు. ఈ వెనక లేదు, ముందు లేదు. ఒకవేళ చెప్పినా సరే ఏదో గుడికి వెళ్ళినప్పుడు ఆ సమయం గడిచిపోతే మళ్ళీ మర్చిపోతారు. అలా కాకుండా పూర్తిగా అవగాహనతో, విశ్వంతో మనం మమేకమైనప్పుడు, విశ్వశక్తితో ఎప్పుడైతే మనం మమేకం అవుతామో అప్పుడు నిజాలని మనకు తెలుస్తాయి. అంటే గత జన్మ ఉందా లేదా, మరుజన్మ ఉందా లేదా నిర్ధారణ అనేది మనకి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే, ఒకరు చెప్పడం వల్ల కానీ, చదువుకోవడం వల్ల కానీ ఏర్పడదు. మనకు సహజంగా అనుభూతి చెందాలి, దానికి అనుసంధానం అవ్వాలి. దేనితో అనుసంధానం అవ్వాలి? విశ్వశక్తితో మనం అనుసంధానం అవ్వాలి. అప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది జన్మల గురించి. అప్పటి వరకు మనకు అర్థం కాదు. ఎవరు చెప్పినా సరే ఏదో చెప్తున్నాళ్ళే, వాటి రాసి ఏదో మాట్లాడుతున్నాళ్ళే అని అనుకోవచ్చు. మరి ఎలా ఈ సాధన చేయడం అంటే, దానికనే పూజలు, వ్రతాలు, దీక్షలు, నోములు, యోగాభ్యాసాలు ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటంటే, ఇదంతా కూడా సాధన. ఈ సాధన చేయడం వలనే మన అనుసంధానం ఏర్పడుతుంది. ఎవరితోని? విశ్వశక్తితో అనుసంధానం ఏర్పడుతుంది. విశ్వమే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే ఒక సపరేట్ పేరు కాదు, ఒక రూపం కాదు, ఒక విగ్రహం కాదు. పరమేశ్వరుడు అంటే విశ్వం, సమస్త విశ్వంలో ఉన్నటువంటి శక్తి మొత్తం, జ్ఞానం మొత్తం పరమేశ్వరుడే. అది నారాయణుడు అనొచ్చు, అల్లాహు అనొచ్చు, లేకపోతే యెహోవా అనొచ్చు. ఇప్పుడు క్రిస్టియానిటీ చూస్తుంటే యెహోవా అంటున్నారు, ఇస్లాంలో అల్లా అంటున్నారు. అదే హిందూయిజానికి వచ్చేసరికి శ్రీమన్నారాయణ అంటారు, అదే శ్రీ మహావిష్ణువు అంటారు, లేదా మహాశివుడు అంటారు. ఇలా రకరకాల విధానాలతో, పేర్లతో మనం పిలుచుకుంటారు. కానీ మూలంగా ఉన్నటువంటి జ్ఞానం అనేది ఒకటే, అది దివ్య శక్తి. అది అంతటా ఉంది, అంతటా ఉంది. దానితో మనం మమేకం కావాలి. ఇప్పుడు మళ్ళీ మొదటికే వచ్చేస్తాను నేను. చెప్పండి. నేను సాటిస్ఫై కాలేదు. చెప్పండి. మనిషి జీవన పరిణామ క్రమంలో బాల్యము, యవ్వనము, మళ్ళీ వృద్ధాప్యము, ఈ సంధి కాలాల్లో ఒక ఏజ్ అంటే శరీర తత్వాలు ఎన్ని దిగిపోయిన తర్వాత, కోరికలన్నీ అడిగిపోయిన తర్వాత ఖాళీ కూర్చోలేక దైవ చింతన లేకపోతే చాలా మంది పోతారు. అది ఏ మతమైనా కూడా. ఓకే, మీ ప్రశ్న అది. ఇస్లాం అయితే వాళ్ళు దానికి ఏదో పేరుంది, ప్రవక్తలు. క్రిస్టియన్ అయితే బ్యాగ్ తీసుకొని బైబిల్ పెట్టుకొని పాస్టర్స్, ఆయన బోధకుడు లాగా వెళ్ళిపోతారు. హిందూయిజంలో కూడా మాలను వేసుకోవడము, లేకుంటే దైవ చింతనలోకి, ఈ మతం అని కాదు, దైవ చింతనలోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ కాకుండా, అంటే మీరు చెప్పినట్టు జీవిత చక్రం 60 ఏళ్ల వరకు అని చెప్పారు. ఈ జీవిత చక్రం పూర్తి కాకుండానే మీ యవ్వనంలోనే మిమ్మల్ని ఈ దారి పట్టించిన బలమైన బలమైన కారణం అది కావాలి. అంటే పూర్వజన్మలో అని మీరు చెప్పారు, అలా కాకుండా స్ట్రైట్ గా మీరు, అంటే ఆ జీవిత విధానంలో, జీవనంలో జరిగినటువంటి మార్పు ఏంటి? ఒక బలమైన కారణం ఉంటే కానీ ఒక స్టెప్ తీసుకోలేం కదా మనం. అవును. అలాంటి బలమైన కారణం ఏంటి అని నేను అడుగుతున్నాను. ఇతిమిద్దితంగా బలమైన కారణం అంటూ ఒకటే అని చెప్పలేము. ఈ జన్మలోకి, ఈ దేహంలోకి వచ్చిన తర్వాత గడుస్తున్న కొద్ది, నేను మొట్టమొదట వ్యవసాయ కుటుంబంలో జన్మించాను, తర్వాత వ్యాపార రంగంలో ప్రవేశించాను, తర్వాత సినిమా రంగంలో, కళారంగంలోకి వచ్చాను, ఆ తర్వాత ఇది జర్నలిజంలోకి వచ్చాను. ఇన్ని చేస్తున్నా సరే ఆనందం కోసం,
ఆనందాన్ని వెతుక్కుంటూ ప్రశాంతంగా ఆనందంగా హాయిగా జీవించాలి అనేటువంటి ఆలోచనతోనే మొదలుపెట్టాను ప్రయాణాన్ని. కానీ ఎక్కడా నాకు ప్రశాంతత దొరకలేదు, ఆనందం అనేది పరిపూర్ణంగా లభించలేదు. ఆ అన్వేషణలో భాగంగా ఇంకా ఏదో శోధన చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండే సమయంలో యోగాభ్యాసం మొదలుపెట్టిన తర్వాత ఇంకా పరిపూర్ణంగా నాలో మార్పు వచ్చింది. హఠయోగ సాధన చేశాను. హఠయోగ సాధన చేయడం ద్వారా ఇంకా పూర్తిగా ఈ సామాన్యటువంటి లౌకిక జీవన విధానానికి దూరంగా ఉండాలి. నిజమైనటువంటి వాస్తవం ఏదైతే ఉందో, నిజమైన ఆనందం ఏదైతే ఉందో, ఆ ఆనందానికి పునాది ఏదైతే ఉందో దానిని నేను తెలుసుకొని అది మరింత మందికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో, అంటే నేను తెలుసుకున్నాను కానీ అక్కడితో ఆగిపోకుండా ఇది మరింత మందికి తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో నాకు ఒక వేదిక ఏర్పాటు చేసుకో. ఆ వేదిక ఉండాలంటే ఒక ఆశ్రమం ఉండాలి. ఆ ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చే వాళ్ళకి మనం నేరుగా మనం చెప్పగలుగుతాం. మన పైన ఇంకో అధికారి అంటూ ఉండకూడదు. అధికారి ఎవరు ఉంటారు? ఇప్పుడు పరమేశ్వరుడే అధికారి. నేరుగా పరమేశ్వరుడు అధీనంలో మనం ఉంటూ మనమే పరమేశ్వరుడు అయిపోయి ప్రవచించడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది? మనకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంటే స్వతంత్రత కావాలి. అందుకోసమని నేను పూర్తిగా ఈ ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోయి ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో ఆశ్రమం నెలకొల్పడం జరిగింది సార్.